ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును. మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని గూర్చి ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేసిన వాడు నాకు విరోధముగా తన మడిమనెత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగ జరుగును. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. వాక్యమై ఉన్న దేవుడు, సృష్టికర్తయి ఉన్న దేవుడు మానవుల రక్షణార్థమై నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులనుగా 12 మందిని ఆయన ఏర్పరచుకుని తరువాత రక్షణ సువార్తను వారికి అప్పగించుట కొరకై నియమించుకున్నారు. వారిలో ఒకరైన యూదా ఇస్కరియోతును గూర్చి ప్రభువారు ఎలాగున శిష్య కుటుంబంలో నుండి ప్రభువారిని అప్పగించువానిగా ఉంటాడో ముందుగానే ఆయన ప్రకటించి, ఇది నెరవేరిన తరువాత మీరు నన్ను నమ్మునట్లు ఇది తెలియజేయుచున్నానని యోహాను సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారి శిష్యులనుగానున్న యూదా ఇస్కరియోతు చేయు కార్యాన్ని, ఈ మోసాన్ని గూర్చి రాజైన దావీదు తన కీర్తనలో 100 సంవత్సరాలకు పూర్వమే ప్రవచనముగా తెలియజేయడం 41వ కీర్తన 9వ వచనంలో మనం చదువుతాం. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను అని ఇస్కరియోతు యూదాని గురించి చెప్పబడింది. ఈరోజు మన ధ్యాన వాక్యంలో నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును అని యేసు ప్రభువుల వారు ఇస్కరియోతు యూదా చేయబో మోసమును గూర్చి ఆయన మాట్లాడారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో యేసు మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు, యేసు అందరినీ ఎరిగినవాడని సృష్టికర్త అయిన ఆయన కొరకు చెప్పబడింది. ఆయన శిష్యుల్లో ఒకరైన సీమోను పేతురును గూర్చి మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనంలో ఈ రాత్రి కోడి కోయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని పేతురును గూర్చి ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్లే ఇదే అధ్యాయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం, 71వ 73వ వచనాల్లో పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది, నీవును గలిలయుడవు అగు యేసుతో కూడా ఉంటివి కదా అని అనగా, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ముందు అంటాడు పేతురు. మరి ఒక చిన్నది పేతురును చూసి, వీడు నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని చెప్పగా ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్తారు. మూడవదిగా అక్కడ నిలిచి ఉన్న కొందరు పేతురును దగ్గరకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని చెప్పగా పేతురు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెడతాడు. పేతురు హృదయమును గూర్చి శిష్యులైన తన వారిని గూర్చి ముందే యేసు ప్రభు చెబుతారు. ఈ పేతురును గూర్చి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు, నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని ఆయన సంఘమును గూర్చి చెప్పారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం నుంచి 42వ వచనంలో పేతురు నిలువబడి చెప్పిన ప్రసంగమును మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని చెప్పగా వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. యేసు ప్రభు వారు ముందుగా చెప్పిన సంఘము యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేరడం మనం గమనిస్తాం. ఆయన శిష్యులుగా ఉండుటకు ఏర్పరచుకుని వారిని గూర్చి ఆయనకు ముందుగానే తెలుసు గనుక యూదా ఇస్కరియోతును గూర్చి, పేతురును గూర్చి, శిష్యుడైన యోహాను గూర్చి కూడా నేను వచ్చే వరకు అతడు ఉంటాడు అని యేసయ్య చెప్పడం శిష్యులకు యోహాను చనిపోడు అని యేసు చెప్పినట్లుగా అర్థమైంది. యోహానుకు మరణము లేదు అని అందరూ నమ్మారు. యేసు ప్రభు వారికి తన వారిని గూర్చి తెలుసు, ఆయన ఎరుగును. అలాగనే ఈనాడు ఆయనను రక్షకుడని విశ్వసించి పిలువబడిన మనల్ని గూర్చి కూడా ఇదిగా తెలుసు. ఆయన మనల్ని ఎరుగును గనుక భయపడక ఆయన ఎరిగి మన ప్రతి అవసరతలను తీర్చున్నట్లు ఎదురు చూద్దాం. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును, నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును. ఆమెన్.